కొంతమంది పిల్లలు బుర్రలు పాదరసంలా పనిచేస్తూ ఉంటాయి. ఏ పనైనా ఉత్సాహంగా చురుకుగా చేసేస్తూ ఉంటారు. మంచి ఏకాగ్రతతో చకచక చలాకీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి అందరికీ ఇలాంటి చురుకైన బుర్ర ఉంటుందా అంటే లేదనేదే సమాధానం. కొంతమంది పిల్లల్లో మందకొడితనం కనిపిస్తూ ఉంటుంది. చురుకుదనం పాళ్లు తక్కువగా ఉంటాయి. మతిమరుపు, ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు పిల్లల మెదళ్లను ఎప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉంచేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు మన మనుగడకు మూలాధారం. మన ఆశలకు, ఆలోచనలకు, బంధాలకు, అనుబంధాలకు, ఆశ్చర్యాలకు, మేధస్సుకు, చివరికి బాధలకు అన్నింటికీ అదే భాండాగారం. మీకు తెలుసా, మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2%. కానీ గుండె నుంచి సరఫరా అయ్యే రక్తంలో 15% విధిగా మెదడుకు వెళ్లాల్సిందే. ఇక మనం పీల్చే ప్రాణవాయువులో 20% మెదడే స్వీకరిస్తుంది. అంతేకాదు, మన కోసం తయారయ్యే శక్తిలో 5వ వంతు మన మెదడే వినియోగిస్తుంది. బరువు ప్రకారం మెదడు చిన్నదే కావచ్చు, కానీ తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలిక, మన ప్రతి ఆలోచన, మన ప్రతి పని లెక్క ప్రకారం అన్నీ దానివే. ఈ నేపథ్యంలో మన మెదడుకు రక్త సరఫరా తగ్గినా, తగినంత ప్రాణవాయువు అందకపోయినా మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ నేపథ్యంలో మనల్ని నడిపించే మన మెదడు చురుకుగా పనిచేయడానికి, ముఖ్యంగా పిల్లల మెదళ్లు చురుకుగా పనిచేయడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. బ్రెయిన్ ఏజింగ్ అనేది బై బర్త్ కొంతమందికి తగ్గిపోతుంది. అంటే వాళ్ళు రావడమే మందంగా పుడతారు వాళ్ళు. అలాగే కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా బ్రెయిన్ ఏజింగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేయడానికి, ఆపడం కోసం ఆయుర్వేదంలో రసాయన చికిత్స అనేది చెప్పారు. అయితే ఈ రసాయన చికిత్స అనేది మేధ్య రసాయనాలు అనేవి ఆయుర్వేదంలో చెప్పారు. అందులో ధృతి, స్మృతి అనేవి, అంటే మనం ఏదైతే మనం చూస్తామో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తామో ఆ గ్రహించిన దాన్ని మనం రీటైన్ చేసుకుని దాన్ని ఎగ్జిబిట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి బ్రెయిన్లో. అంటే మన బ్రెయిన్ అనేది సూపర్ కంప్యూటర్. కాబట్టి ఈ కంప్యూటర్లో హార్డ్వేరు, సాఫ్ట్వేరు ఏ విధంగా ఉంటాయో మనకి, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దీనికి వాళ్ళ బ్రెయిన్ న్యూరాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి రకరకాలైన చికిత్సలు కానీ విధానాలన్నిటి మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలామందికి ఇది ఉపయోగపడుతుంది కూడా. కాకపోతే అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం న్యాచురల్గా కనుక ఇస్తే కనుక అవి ప్రాసెసింగ్ అయ్యి వాళ్ళు తెలివితేటలు పెరగడంతో పాటు వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి నార్మల్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కొన్ని రోగ కారణాల వల్ల, లేకపోతే ఇతరత్ర వేరే రోగాలు వచ్చిన వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. పిల్లలకి కానీ ఎవరికైనా కానీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, లేదా అంటే వాళ్ళకి స్ట్రెస్, అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా వాళ్ళకి బుద్ధి పనిచేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు చూడాలి ఇంట్లో వాళ్ళు. ఇది కాకుండా ఏంటంటే నిద్ర, ఆహార విహారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే నిద్ర అనేది సక్రమంగా పోనప్పుడు మనం పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అలాగే పిల్లలు కూడా సక్రమంగా వాళ్ళు బాగా ఆడుకుని, ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ, వాళ్ళు వ్యాయామం లాంటివి చేసి, అలాగే వాళ్ళు మళ్ళీ ఆ వ్యాయామం తర్వాత వాళ్ళ నిద్ర ఏదైతే ఉంటుందో అది 6 నుంచి 8 గంటలు తప్పనిసరి పడుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక బ్రెయిన్ యాక్టివేషన్ అనేది జరిగి వాళ్ళు బ్రెయిన్ ఏజింగ్ ప్రాసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన దేహంలో సత్వగుణం తగ్గినప్పుడు మెదడుకు చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి మన శరీరంలో సత్వగుణం పెరిగేందుకు ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. ఆహారంలో ఒమేగా కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు, అవిసెలు, అక్రోట్ పప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పాలు, పాల పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవడం మెదడుకు చాలా మేలు చేస్తుంది. చూడ్డానికి అచ్చం మెదడు ఆకృతిలో ఉండే అక్రోట్ గింజ పప్పుల్ని తరచుగా తీసుకోవటం వల్ల మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి. బీట్రూట్, చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక చిప్స్, కోలాల వంటి జంక్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు మెదడు పనితీరును మందగింపచేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారం విషయం వచ్చేసరికి
ఆహారంలో ఏంటంటే చాలామంది చాలా మందమైన ఆహారం తీసుకుంటున్నారు. పిత్తాన్ని పెంచే గుణాలు, రాజసికమైనది తామసికమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అవన్నీ తగ్గించినప్పుడు వాళ్ళు సాత్విక ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు బ్రెయిన్ యాక్టివేషన్ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా మనకి ఆహారంలో కూడా మనకి కొన్ని పదార్థాలు ఉంటాయి, ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, బ్లాక్ బెర్రీస్ లాంటివి, కలర్డ్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే కనుక బ్రెయిన్లో ఏదైతే ఆక్సిడేటివ్ ప్రాసెస్ జరుగుతుందో అది తగ్గి వాళ్ళ బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్గా పనిచేసి వాళ్ళు నార్మల్గా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి సడన్గా వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోయినట్టు ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళకి సరిపడా ఆహారం పెట్టి వాళ్ళకి సరైన ప్రోటీన్స్, ముఖ్యంగా మినపప్పు, అలాగే పప్పు దినుసులు, అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇస్తే కనుక బ్రెయిన్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా అక్రోట్ లాంటిది, బాదం పప్పు లాంటివి ఇస్తే కనుక, ఎందుకంటే కాపర్ లాంటి పదార్థాలు బ్రెయిన్కి కావాలి, బ్రెయిన్ యాక్టివేషన్. అందులో బాదం పప్పులో కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో కూడా B12, B6, B3 లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే దంపుడు బియ్యం లాంటిది. ఈ మధ్య B12 కూడా తగ్గి వాళ్ళకి బ్రెయిన్ యాక్టివేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండి వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి రోజువారీ మనకి తిప్పతీగ ఒక ఔషధంగా చెప్పడం జరిగింది. తిప్పతీగ చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఇది అన్ని దోషాలకు అన్ని విధాలుగా ఎటువంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం షుగరు పడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా మినిమంగా తీసుకోవాలి. 1-2 తిప్పతీగ, తులసి, అశ్వగంధ లాంటివి. అంటే ఏంటి, తిప్పతీగ 1-2 ఆకులు, తులసి 5-6 ఆకులు, ప్లస్ అశ్వగంధ ఒక చిటికెడు వేసి పాలలో కానీ లేదా అంటే తేనెలో కానీ అలా ఇచ్చినా పర్వాలేదు. రోజు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా మనకి ఇంకొక మిరియాలు మన ఇళ్లలో దొరుకుతుంటాయి. మిరియాలు కూడా రసాయనంగా చెప్పారు. కాకపోతే మిరియాలు ఎందుకంటే వీటికి స్పైసీ నేచర్ ఉంటుంది కాబట్టి మిరియాలు, తేనె, మంచి నెయ్యి, అంటే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే చాలా మంచిది. ఇది మరి ఫస్ట్ ముద్ద ఆహారంలో ఇచ్చి తీసుకుంటే కనుక పిల్లలకి చాలా బ్రెయిన్ పెరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే న్యూట్రాపిక్స్ అనేసి, న్యూరోట్రాఫిక్ అనేవి కొన్ని న్యాచురల్గా దొరికే పదార్థాలను కూడా ఇవాళ సప్లిమెంట్స్ కింద ఇస్తున్నారు. అందులో న్యాచురల్గా దొరికేవి ఏంటంటే కలర్డ్ ఫ్రూట్స్ లాంటివి. ఇది కాకుండా ఏంటంటే అవిసెలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి, నువ్వులు హెల్ప్ చేస్తాయి, అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా హెల్ప్ చేస్తాయి. ఖాళీగా ఉండే మెదడు దయ్యాల కొంప అనే సామెత మనకు తెలిసిందే. మెదడును ఖాళీగా ఉంచకుండా మెదడుకు పని కల్పించే వ్యాపకాల్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలతో పదకేళీలు పూరించడం, చదరంగం ఆడడం వంటివి చేయించాలి. రోజు ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోజుకు 8 గంటల వరకు తగ్గకుండా నిద్రపోవాలి. ముఖ్యంగా పిల్లలకు చాలినంత నిద్ర ఉండేలా చూడాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది, శరీరానికి మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. మందకొడితనం మరీ సమస్యగా మారినప్పుడు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో బ్రాహ్మీ రసాయనం, సరస్వతీ లేహ్యం, శంఖపుష్టి రసాయనం, సారస్వతారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.